కన్నప్ప కథ ముందే చెప్పేశారా? విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కామిక్స్ యానిమేషన్ రెండో భాగం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. యూట్యూబ్లో అందుబాటులో ఉంది. కన్నప్ప అనే ఓ ఆటవికుడు మొదట నాస్తికుడిగా ఉండి తర్వాత శివ భక్తుడయ్యాడని, శివలింగానికి తన కళ్ళు అర్పించి శివానుగ్రహం పొంది మహాభక్తుడయ్యాడనేది అందరికీ తెలిసిన కథ. అయితే ఈ కామిక్ బుక్ లో సినిమా కథకి సంబంధించిన మరిన్ని విశేషాలు చెప్పారు. స్టోరీ లైన్ రిలీజ్ కి ముందే ప్రేక్షకులకి చెప్పడం పాన్ ఇండియా సినిమాలకి ఓ ట్రెండ్. ముఖ్యంగా రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందే కథ చెప్పేస్తుంటారు. ఆడియన్స్ కూడా దానికి తగ్గట్లే మెంటల్ గా ప్రిపేర్ అయి థియేటర్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కన్నప్ప కథ గురించి కొంత చెప్పినప్పటికీ సినిమాలో చాలా హైలైట్స్ దాటారని తెలుస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ మొదలైన పాత్రలకి సంబంధించిన వివరాలు ఏవి ఈ కామిక్స్ లో రివీల్ చేయలేదు. అలాగే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఏవి బయట పెట్టలేదు. అవన్నీ బిగ్ స్క్రీన్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. అలా విష్ణు ఈ కామిక్స్ తో సినిమా మీద మరింత హైప్ పెంచారని చెప్పాలి.